ఆంధ్రప్రదేశ్ను శాంతి భద్రతల విషయంలో దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో నిలుపుతామన్నారు ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు. రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన కేసులపై సమీక్ష ఉంటుందన్నారు. అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు వెనుకాడబోమన్నారు. ఏపీ శాసనసభలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం రిలీజ్ చేశారు బాబు. లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా శిక్షిస్తామన్నారు. మీరు చేశారు, దీంట్లో చాలా లొసుగులు ఉన్నాయి, తిరిగి పంపిస్తే ఆ చట్టం పేరుతో పోలీస్ స్టేషన్, ఆ చట్టం పేరుతో యాప్, ఆ చట్టం పేరుతో యాప్ పెట్టి 1 కోటి డౌన్లోడ్ చేయాలని లక్ష్యంగా పెట్టి ఫోర్స్ చేయించారు. ఇదే మగవాళ్ళతో చేయించారు. ఇదే హౌస్లో 24 అవర్స్లో ఎవరైనా సరే ఆడబిడ్డల పైన అత్యాచారం చేస్తే వాళ్లకు ఉరిశిక్ష వేస్తా అన్న ముఖ్యమంత్రి ఈ సీట్లో కూర్చొని నేను అడుగుతున్న 5 ఏళ్లయింది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కరిపైన చర్య తీసుకున్నారా సమాధానం చెప్పమని ఆనాటి ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేస్తున్న దిశ. నేను ఈ విషయాలు ఆయన ఉండుంటే మొత్తం అతనికి కనీసం రియలైజేషన్ రావాలనుకున్నా వస్తుందో తెలియదు, కానీ వాస్తవాలు ఆలోచించుకునే పరిస్థితి వచ్చేది. ఎస్సీ ఎస్టీల పైన దౌడలు మీరు చూస్తే ఎస్సీల పైన 10,377 క్రైమ్స్ జరిగాయి. ఎస్టీల పైన 1728, 192, 58 మంది చనిపోయారు. కిడ్నాప్స్ పెరిగాయి, హర్ట్ కేసు పెరిగాయి. మొత్తం 7,553 అదర్ కేసెస్ వాళ్ళ మీద జరిగాయి. ఎస్టీలో 1992, ఇలాంటివి చాలా దారుణాలు జరిగాయి. ఎంత దారుణంగా చేశారో మనం చూస్తున్నాం. వాళ్ళు చేసిన పాపం అమరావతికి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చారు. వేధించి వెంటబడ్డారు. 269 కేసులు పెట్టారు. 2,525 మంది రైతులు అరెస్ట్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టారు. లా అండ్ ఆర్డర్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, లా అండ్ ఆర్డర్ ఉంటే ఏమేమి లాభాలు వస్తాయో అన్నీ కూడా చర్చ చేస్తాం. ఏదైతే మోడర్న్ ఎక్విప్మెంట్ ఉందో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకొచ్చి ఎవరు తప్పు చేసినా, అంటే ఏ విధంగా వీళ్ళు తయారైపోయారంటే వీళ్ళు చేసే ఘోరాలు నేరాలు కప్పిపుచ్చుకోవడానికి దేనికైనా తెగాయించే పరిస్థితికి వస్తున్నారు.